నేను ఇప్పటివరకు ఎంతోమంది చిన్న పిల్లలకి పేరు పెట్టాను. చాలా ఇష్టంతోని. అరే! ఇప్పుడు ఎవరైనా పాప గాని వాళ్ళ పేరుతోని ఇప్పుడు నేను స్టేటస్ సేవ్ ఇప్పుడు నేమ్ సేవ్ చేసుకున్నప్పుడు స్టేటస్ కనబడుతుంది. అయితే మా పాప ఫస్ట్ ఇన్ క్లాస్, మా పాప కథకళిలో ఫస్ట్, మా పాప ఇట్లా అంటే మా బాబు అంటే అది చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఈ నేమ్స్ డౌన్ చేయడానికి లేకపోతే కారణం ఏంటి అంటే పేరెంట్స్ ఏమైపోతున్నారంటే వాళ్ళు ఒక నేమ్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు. అదే పేరు వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తరుణ్ అని ఉంది. ఇప్పుడు తరుణ్ని మీరు ఎలా రాయగలుగుతారు పేర్లు? THRUN లేదా THARUN. ఇవి రెండే యాక్సెప్టెడ్ త్రూ గూగులే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ముందు నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక మంచి పేరు ఇచ్చి ఒక 6 to 8 నేమ్స్ ఇచ్చి ఆ నేమ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుండే, లేదా వీళ్ళు ఏదైనా నేమ్స్ ఇస్తే ఆ నేమ్స్ మనం పెడుతుండే. ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం నేమ్స్ ఇస్తే ఆ నేమ్స్ సెలెక్ట్ చేస్తలేరు, వాళ్ళు మళ్ళీ ఒక నేమ్ ఇస్తున్నారు. ఆ నేమ్ కూడా ఎలా ఇస్తున్నారంటే ఆల్రెడీ ఒక నేమ్ అనేది ఫిక్స్ చేసుకొని ఈ నేమ్ని అడ్జస్ట్ చేయండి. అది ఎలా కుదురుతుంది అంటే నేమ్ అడ్జస్ట్ చేయడం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆల్ఫాబెట్ పెడితే ఆ నేమ్ స్పాయిల్ కావద్దు. ఎగ్జాంపుల్ ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ శ్రీకాంత్ ఉంది, SRIKANTH SREEKNTH, అంతేకాని ఇప్పుడు నేను SRREEKAA అట్లా పెడితే నేమ్ అనేది స్పాయిల్ అయిపోయింది. దీనివల్ల ఏమైపోతుందంటే నేను ఇచ్చిన సర్వీస్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తలేదు. రెండోది ఏంటంటే నేను లాంగ్ టర్మ్గా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు.